హాయ్ హలో అండి, వెల్కమ్ టు విష్ణు కిచెన్. ఈరోజు నేను చేస్తున్నది రాగి రొట్టె అండి. రాగి రొట్టె అంటే ఇది పొద్దున్నే మనం టిఫిన్గా వేసుకునే ఐటెం అండి. దీనికి కావాల్సింది రాగి పిండి, కొంచెం అంటే రాగి పిండి నేను ఈ బౌల్తో 1.5 బౌల్ తీసుకున్నానండి. అందులోనే నేను 2 టేబుల్ స్పూన్లు మైదా లేదంటే గోధుమ పిండి వేసుకోవాలండి. అంటే మైదా తినని వాళ్ళు స్కిప్ చేసి గోధుమ పిండి వేసుకోండి 2 టేబుల్ స్పూన్లు. అందులోనే 4 టేబుల్ స్పూన్లు చిరోటీ రవ్వ, అంటే మనం మనం బొంబాయి రవ్వ, తెల్ల రవ్వ అంటాం కదండి, అది 4 టేబుల్ స్పూన్లు వేసుకోవాలండి. అది వేసుకుని ఒక 20 మినిట్స్ ముందే పిండిని ఇలా కలుపుకుని పెట్టుకోవాలండి. ఈ కన్సిస్టెన్సీలో పెట్టుకోవాలండి, ఇలా చేసుకోవాలి. ఇది నేను 20 మినిట్స్ ముందే కలిపి పెట్టుకున్నానండి. దీనిలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక ఉల్లిపాయ అండి, సన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. అందులోనే 1.5 పచ్చిమిరపకాయ వేసుకోవాలండి, 1.5 పచ్చిమిరపకాయ వేసుకోవాలి. అంటే కొంచెం కారం కావాలంటే 2 మిరపకాయలు వేసుకోవచ్చండి, 2 పచ్చిమిరపకాయలు, అవి కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. కరివేపాకు కూడా సన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. దీన్ని మనం దిల్లీవ్స్ అంటామండి. దిల్లీవ్స్ అంటే సోయా విత్తనాలు వేసి చెట్లు వస్తాయండి, ఆ చెట్లు ఇవి. లాస్ట్ టైం బియ్య పిండి రోటీ చేసినప్పుడు చూపించాను కదండి, దిల్లీవ్స్ అంటే ఇలా ఉంటాయి. వీటిని నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ ఈ పిండిలోకి వేసేసుకుందామండి. మొత్తం వేసేసుకుందాము. మనకి మ్యాక్సిమం ఇవి 10 వరకు వస్తాయండి. రోటీలు చేసుకోవచ్చండి పిండితో మనం. మొత్తం వేసేసుకుని ఇప్పుడు మంచిగా కలుపుకుందామండి. నేను పిండి కన్సిస్టెన్సీ చూపించాను కదండి, గట్టిగా కలుపుకోవాలి. గట్టిగా అంటే మరీ గట్టిగా కాదు, అలా అని పిండి చేతిలోంచి జారకూడదండి. ఇలా మనం పిండి చేతికి తీసుకుంటే ఇలా ఉండాలి. ఈ కన్సిస్టెన్సీని కలుపుకోండి. మళ్ళీ లేదంటే సరిగ్గా రావండి, దోశల్లో వచ్చేస్తాయి. దోశలు అంటే మళ్ళీ అది కూడా సరిగ్గా రావు. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. ఇలా మంచిగా కలుపుకోండి. మనం పిండి ముందు ఒక 20 మినిట్స్ ముందు కలుపుకుంటాం కదండి, అప్పుడు బాగా పిండిని మధ్యలాగా అంటే బాగా కలపాలి. చపాతీ పిండి కలుపుకుంటాం కదండి, అలా కలుపుకోండి. అలా కలుపుకుంటే రొట్టి చేసేటప్పుడు మంచిగా జరుగుతుంది పేపర్ మీద. నేను లాస్ట్ టైము డైరెక్ట్ బియ్యం పిండిది డైరెక్ట్ ప్యానం మీదే వేసేసానండి, కానీ ఈసారి నేను చూపిస్తాను పేపర్ మీద ఎలా చేసుకోవాలో. పేపర్ అంటే కవరు, మనం టిఫిన్స్ అవి మనకి పార్సిల్ కట్టినప్పుడు కవర్ వేస్తారు కదండి, అటువంటి కవర్ తీసుకుందాము. వాటర్ తీసుకున్నాను దీంట్లోకి, ఎందుకంటే మనం రోటీ చేసేటప్పుడు మంచిగా నీళ్ళు పోసుకోవాలి. కొంచెం నీళ్ళు పోసుకొని నీళ్ళు తడి చేసుకుని మన రోటీ చుట్టడానికి ఎంత కావాలో ఇలా తీసుకుని దీనిపైన ఇలా వేసుకుని ఇలా అంటూ అది జరుగుతున్నప్పుడు కొంచెం పలచగా చేసుకోవాలి కదండి, అందుకనే కొంచెం వాటర్ తడి చేసుకుంటూ ఇలా జరుపుకోవాలి. అంటే మరీ స్పీడ్గా జరపకండి, జరిపితే అది ముక్కల్లా అయిపోతుంది. ఇలా మంచిగా జరుపుకోండి. దీనికి నేను ఎక్స్ట్రా జొన్నపిండి కూడా 2 టేబుల్ స్పూన్ జొన్నపిండి కూడా వేసానండి, ఎందుకంటే కొంచెం జిగురు వస్తుంది, హెల్త్కి కూడా మంచిది కాబట్టి వేసాను. ఈ దిల్లీవ్స్ కూడా చాలా మంచిదండి హెల్త్కి. ఐరన్ లేని వాళ్ళు,
ఉంటారు కదండి బాలింతలు, డెలివరీ అయిన తర్వాత ఈ దిల్ లీవ్స్ కూర పెడతారండి. దిల్ లీవ్స్తో కూర వండి పెడతారండి. మంచిగా అంటే మనకి ఐరన్ పడుతుంది, హెల్త్ పరంగా మంచిగా ఉంటుందని చెప్పి ఈ దిల్ లీవ్స్ని పెడతారండి కూర వండి. అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తానండి ఎలా చేసుకోవాలో. ఇప్పుడు మంచిగా రౌండ్గా వచ్చేలాగా అక్కి రొట్టి చుట్టుకున్నాం కదండి, ఇలాగా దాన్ని అలా పెట్టుకుని ముందు వీడియోలో పేపర్ మీద ఇలా చుట్టుకున్నాం కదండి రోటీని. దాన్ని ప్యానం కొంచెం వేడెక్కిన తర్వాత ఆ కవర్తో పాటు ఇలా తీసుకొచ్చి టర్న్ చేసుకోవాలండి. దీనిపైన ప్యానం పైన టర్న్ చేసుకొని వేసుకున్న తర్వాత మొత్తం కావాల్సిన ఆయిల్ కొంచెం చుట్టూ ఆయిల్ పోసుకొని పైన కూడా కొంచెం ఆయిల్ పోసుకొని కాల్చుకోవాలండి. మీడియంలో పెట్టుకుని కాల్చాలి. లోలో పెట్టి వేసుకొని తర్వాత ఆయిల్ అన్నీ వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియంలో పెట్టుకొని ఇలా కాల్చుకోవాలండి రోటీని. ఒక 2 నిమిషాల తర్వాత కింద ఎలా ఉందో చూసుకోవాలి. ఈ రోటీ కింద కొంచెం ఇలా కలర్ వచ్చింది కదండి, ఇంకొక నిమిషం ఉంచితే ఇంకో మంచి కలర్ వస్తుంది కింద కూడా. ఆ కలర్ వచ్చే వరకు ఉంచి ఇప్పుడు టర్న్ చేసుకోవాలండి. జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి, లేదంటే విరిగిపోతుంది. రాగి రొట్టి కదా, బియ్యం రొట్టి అయితే, బియ్యం పిండి రొట్టి అయితే మంచిగా కొంచెం కన్సిస్టెన్సీ ఇలా పైన కొంచెం లేయర్లా వస్తుంది కాబట్టి ఏం కాదు. ఇది రాగి రొట్టి కదండి, కొంచెం వదిలేస్తుంది, అందుకే జాగ్రత్తగా టర్న్ చేసుకోండి. ఇది మనం చట్నీ లేకుండా అయినా అలానే తినేయచ్చండి. చట్నీ అంత నెసెసిటీ ఏమీ లేదు. రెండు వైపులా మంచిగా కాల్చుకున్నాం కదండి, ఇలాగే మిగిలినవి కూడా వేసేసుకోవాలండి. ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసేసుకున్నామండి. ఇంకొక నిమిషం కాలనిద్దాము, కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి కదా. ఆనియన్స్ అవన్నీ ఉంటాయి కదా, కొంచెం లేదంటే పచ్చిగా అనిపిస్తుంది తినేటప్పుడు, అందుకోసం ఇంకొక నిమిషం కాల్చుకుందామండి. ఒకసారి టర్న్ చేసి చూద్దాము. ఇదిగండి, బాగుంది కదా, మంచిగా కనిపిస్తుంది కదా కలర్ఫుల్గా. దీన్ని మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుని చట్నీ, లేదంటే ఆలు ఫ్రై చేసుకుని, లేదంటే ఆలు వంకాయ కుర్మా చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ అండి.